ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి పర్లేదండి, మన చూడండి తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివీదా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటారు. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కు మళ్ళీ అంత అడుగుతున్న రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళదని నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చిన తెలియకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. రే జోగులో ఇంట్లో ఏం జరిగింది చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు తేంట్రా డబ్బు? ఎడంకాలతో అంటే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లిసగా చెప్పరా? పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పిల్ల కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కూడా ఇస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. ఉంచుకో, నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లోపలికి పోయి మాట్లాడుకుందాం పదా. మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆగు, దాంతో కొట్టి చావడం. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువున నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే ఆగిపోవడమా? వీలేదు. పద, 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమాలో. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. నన్ను చంపడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళని ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కడే ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మంచి చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, ఉన్నదంతా దానం చేశారు. తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలు చూసి పళ్ళకి చెరకనుకున్నావా? నన్ను లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదే. చిత్రం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. అదే పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. అంతా మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో లేదు, ఎందుకంటే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. పెద్ద సర్టిఫికేట్ వేసుకున్నాడు. సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే కూర్చారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తాను ఉట్టో పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అయితే అతను పిలిచి మీరే 4 వాటిలు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావాల్సి నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? వెంటనే వెళ్ళి పిల్లని ఇస్తాము. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంట తీసుకొస్తాడు. అదేనే, ఇప్పటికైనా నిజం చెప్తాడేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, వాళ్ళ గొడగమంటుంటాను. అలానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో, సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే? పాత ప్రాణం నువ్వు చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్య వెంటనే తీసుకురా, నేను చూడాలి. అంటే వెళ్ళు వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు! నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు. నిండా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి,
ఏమిటండి ఇది మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు? అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో, నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. వాళ్ళు ఏమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయిని చేసిన వాడు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాలు ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో, ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్తలిడగా, నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే, నీవు లేని నేను లేని లేనులే లేనులే. నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే, నీవు
ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? నీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగా ఉంది. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అంతే అంతే నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా? బాబు, మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య, ఏమిటి? ఎందుకు అలా బాధపడతావు? ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఈడు చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య, అమ్మా జయ, జయ, అమ్మా, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశాలేం దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య, ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య, జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను. జయకు మాత్రం నేను ఆ నోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెళ్లి. వేణు, అన్నయ్య వేణు, ఇక నాకు ఏ దిగులు లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న, నాన్న. వేణు, మరి వస్తామయ్యా. జయం తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చేయి. ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి? ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా. సరే, అవన్నీ చూసుకునేరా. చూడు, నీకున్న బాధ్యత ఒకటి, జయకి మంచి సంబంధం చూడు, అంతే. ప్రతిభ అవన్నీ నేను చూసుకుంటానుగా. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను, సరేనా? ఎందుకండి మగాడు ఏమైంది? ఏమిటి పాపారి గగ్గమ్మ? పావు చూచి భయపడతానే. ఉండొస్తా. చూసావా? మీకెంత ధైర్యం అండి? ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. ఆఫ్టర్ ఆల్ పాము, సింహం, పులి, ఏనుగా దేన్నైనా సరే ఉఫ్ 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 అని ఊదిపరేస్తాం. మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి? నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయ, నేను పాము గరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? 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 తప్పు తప్పు.
చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే మాయ చేసి మరులు గొల్పి మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట గల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు చక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామా అవునే అవునే భామా
చిన్నాన్నను దొరకనే నువ్వు ఇంత సిగ్గుమాలను పనిచేసినా సహించాను. నేను ఇంటికి రానిచ్చాను. అదే నాన్నకి అక్కడే నరికి పోగులు పోసేవాడు. చిన్నాన్న నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్టపగలు బరితెగించి తిరగడమా? ఆయన నీకు పరాయవాడు కావచ్చు, నాకు కాదు. జయ, ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయ, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు. ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. జయ, అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. ఏమిటి, నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడు? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలతవద్దని కాదు చిన్నాన్న. నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే. నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా, కానీ చిన్నాన్న, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? జయ, నా కోరికలు ఎవరు తీరుస్తారు? జయ, జయ, నేనున్నానమ్మా, నేనున్నాను. నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు. నీ సంతోషం, సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలని కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మని అనుభవిస్తాను. సరేనమ్మా, నీ నమ్మకమే నేను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు. చిన్నాన్న, జయ, చిన్నాన్న, నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇదిగో, మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమా అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడు అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం నా ఇష్టం, నేను వాళ్ళ అవ్వని. అలా అనకండి. వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే, ఒక పని చేయి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి? వస్తున్నా. ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకంలో పొడకలాగాను? ఏంటి చెప్పు. అది కాదండి, అరే, కాస్త చూసి రాకూడదు? క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి. నాన్నని పిలుస్తాను. నాన్న, ఏం బుర్రండి, నాకు తట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారంటే, ఆమె బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏవేవో ఉంటాయి. మేము పేదవాళ్ళవని. నిజమే, పేదవాళ్ళవి. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమిలే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏదీ జ్ఞాపకం ఉండదు. అలా అనకండి. నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణ్ణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు చాదస్తుగా ఉన్నావే, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవునండి, ఈ ముహూర్తం చీరలు, ఈ వడ్డాణాలు అవి 2 తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేదట్టు చేస్తున్నాం. మళ్ళీ చిన్న చూపు.
అది సరే, ఇంతకీ అల్లుడు గారు బట్టలేవి? అవి ఇంతకు మునిపే కొన్ని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదేనే నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తాదిగా ఇచ్చారు. వాడు మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజ్ కే కుడతాడు. మరి చిన్న అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఏంటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా ఆవల ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి అది మర్చిపోయినాడు అండి. శుభం అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. ఇదిగో మాటలోనే వచ్చాడు. రా అల్లుడు రా. తీసుకోండి సాహెబు, తీసుకో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయన. అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనైనా అలా ఉన్నావు? ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒక్కటే కుదుపు. ఏమిటారా వచ్చివాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి? ఒరే ఎవరా అక్కడ? ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్టా పని చేయ ముందు. అదేనైనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. అదేమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి? అంత చేయడానికి ఏం చేసావని? అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక్క మాట చెబితే పోలేటండి. అదే అసలు విషయం. లేదమ్మా, నేను క్షమించరాని ద్రోహమే చేశాను. ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ? చిన్నపిల్లలాగా అంత మించిపోయింది ఏముంది? పోనీ చెప్పు. నిజంగానే మించిపోయింది. ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది. ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? మీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలని నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకిచ్చిన మాట మీరమంటారు? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనింది, నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయవేండు. శాంతి, శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి,
ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కాని అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. నాకు తెలియకుండా, నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు కొంపకే? ఎవరిచ్చారు కొంపకే? నేనేం పసిపాపనా పట్టుకెళ్ళి పుస్తకట్టమంటే కట్టడానికి? లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి? నువ్వు నిజంగా పశువేరా? లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తావరా? ఫాదర్, వాళ్ళకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ నిన్ను అడిగేది ఏమిటో? నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పేది ఏమిటో? బూడిద గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లని చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం? ఆఫ్టర్ ఆల్ కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా? ఫాదర్, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అసలు తిరగ ఆ తిరుగుడు మానిపించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డు దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదే ఉందిరా. నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేనే అడగలేదురా. ఆ కళ్ళు లేని కాబోది నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో, జాగ్రత్త. ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది నీ చెల్లి కొంత తీసుకు పారి. పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చావే మేలు. చంపేయరా. నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? చంపరా. అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, పావు ఇన్నాళ్లకు నువ్వే జయించావు. పావు. వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళ్దామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. నువ్వు వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి రాలేదే పడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ఉంచాడు సాగు. వారి పెళ్లికి పెడతారా? ఏ మొహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టాకం. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్దాం. చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగిరాని తిరుగులేని దివ్యక్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు.
మొదటి రాత్రి ఇరుకు గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటు నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసే పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి కట్టుగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఏంటండి శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి. నేనండి. ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు, ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే నేను ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడొచ్చా, ఏదన్నా అడగొచ్చా, సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి. ఏమిటండి? ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచి పెట్టావు. అయ్యో చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు. నా మాట విను, ఇలా కూర్చో. కూర్చో. కట్టుకోండి, మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు. బావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు. ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి. నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా? ప్రియమైన మల్లిక. పాపం రాయండి గురు. రే, పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఒకటో రెండో అలా సింపుల్ గా ఒకటి రెండు లైన్స్. ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందే? చిత్తం గుర్తు కానీరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.